నంద్యాల జిల్లా ఆలగడ్డలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎర్రగుంట్ల పెట్రోల్ బంక్ దగ్గర కార్లు ఢీకొన్నాయి. డివైడర్ను ఢీకొట్టి ఇన్నోవా కారు పల్టీ కొట్టింది. రోడ్డుపై అవతల వైపు నుంచి వస్తున్న కార్లపై పడింది ఇన్నోవా. కడప నుంచి నంద్యాల వైపు వస్తోంది ఇన్నోవా. వరుసగా 3 కార్లు ఢీకొట్టాయి. 2 కార్ల ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. కార్లలో ఉన్న 3కి తీవ్ర గాయాలయ్యాయి. ఎర్రగుంట్ల రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో అక్కడ కాస్త ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. నంద్యాల జిల్లా ఆలగడ్డలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎర్రగంట్ల పెట్రోల్ బంక్ దగ్గర 2 కార్లు ఢీకొన్నాయి. డివైడర్ను పల్టీ కొట్టి ఇన్నోవా కారు అవతల వైపు వస్తున్నటువంటి కార్లపై పడింది. కడప నుంచి నంద్యాల వైపు వస్తున్న ఇన్నోవా వరుసగా 3 కార్లు ఢీకొట్టాయి. 2 కార్ల ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఇన్సిడెంట్లో 3కి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. దీంతో ఆ ఎర్రగుంట్ల రోడ్డుపై పూర్తిగా ట్రాఫిక్ నిలిచిపోయిన పరిస్థితి. బిగ్ టీవీ స్క్రీన్పై చూస్తున్న దృశ్యాలు ఎర్రగుంట్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. రైట్, మా ప్రతినిధి శ్రీరామ్ జైన్ అవుతున్నారు. శ్రీరామ్, ఎర్రగుంట్ల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? అసలు ఎలా జరిగింది ప్రమాదం? ప్రస్తుతం గాయపడ్డ వారి పరిస్థితి ఎట్లా ఉంది? ఆలగడ్డ సమీపంలో ఎర్రగుంట్ల పెట్రోల్ బంకు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కడప నుంచి నంద్యాలకు వస్తున్న ఇన్నోవా వెహికల్ మొదట డివైడర్ ను ఢీకొట్టి అక్కడి నుండి నేరుగా ఎదురుగున్న రోడ్డు మీద వచ్చే వెహికల్ ను ఆపోజిట్ దిశలో వస్తున్నటువంటి వెహికల్ ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా ఒక వెహికల్ తో ప్రారంభమైన ఈ ప్రమాదం ఏదైతే ఉందో దాదాపు 3 వెహికల్స్ ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ జరిగిన ఆ యొక్క ఘటన ఏదైతే ఉందో ఘటనలో ఎవరికి కూడా ఎలాంటి ప్రమాదం కాకపోవడంతో ఊరి పిలుచుకున్నారు. ఎందుకంటే నంద్యాల ఇక్కడ ఆలగడ్డ నుండి నేరుగా నంద్యాలకు వచ్చే మార్గంలో తాను వెళ్తున్నటువంటి దిశ ఏదైతే ఉందో ఆ దిశ నుండి నేరుగా కొంత ఆ యొక్క వెహికల్ ని అదుపు చేసే క్రమంలో ఆ ఘటన చోటు చేసుకుందా, లేకుంటే ఏదైనా నిద్రమత్తులో ఉన్నారా, లేకుంటే అతివేగం కారణమా అనే కోణంలో కూడా పోలీసులు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారు ఆ ఘటన జరిగిన సమయంలో పోలీసులకు పుట్టిన సమాచారం తెలిపారు. పోలీసులు కూడా అక్కడికి చేరుకోవడంతో ఆ ఘటన సంబంధించి ఇప్పటికే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఆ ఘటన చోటు చేసుకోవడంతో 2 వైపులా ఇటు నంద్యాల నుండి కడపకు వెళ్లే మార్గం కావచ్చు, లేదా ఆలగడ్డ నుండి నంద్యాలకు వెళ్లే ఆ జాతీయ రహదారిలో కొంత సమయం ట్రాఫిక్ కూడా స్తంభించింది. ట్రాఫిక్ స్తంభించడంతో పోలీసులు అక్కడి చేరుకుని ఈ యొక్క ట్రాఫిక్ మొత్తం కూడా క్లియర్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో 2 కార్స్ ఏవైతే ఉన్నాయో కార్లు పూర్తిగా ముందు భాగం కంప్లీట్ గా అయినటువంటి పరిస్థితి. అయితే స్వల్ప గాయాలైనటువంటి వారిని ఉటావుటిన అక్కడి నుండి నేరుగా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి. అయితే పోలీసులు కూడా ఈ ఓవరాల్ ఘటన అసలు ఎలా చోటు చేసుకుంది, ఎందుకు చోటు చేసుకుంది, ఈ యొక్క డ్రైవర్ అప్రమత్తం లేకపోవడం వల్లే ఏదన్నా నిద్రమత్తులో ఉన్నారా, లేకుంటే అతివేగం కారణం అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే తాను వెళ్లే మార్గం కాకుండా ఎదురుకు వచ్చేటటువంటి మార్గంలో వెహికల్ ఎందుకు అటువైపుగా వెళ్ళింది, అదే ఆ యొక్క అతివేగం కారణంగానే ఇటు పల్టీ కొట్టి డివైడర్ ను ఢీ కొట్టిన తర్వాత ఆపోజిట్ దిశలో ఉన్నటువంటి రోడ్డు మార్గంలో పడింది అనే కోణంలో పోలీసులు అయితే పూర్తిగా దర్యాప్తు చేస్తున్నటువంటి సిచ్యువేషన్. రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీరామ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద ఆ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. ఎవరికి అంటే 3 గాయపడ్డట్టుగా తెలుస్తుంది, తీవ్ర గాయాలని తెలుస్తుంది. అయితే ప్రాణ నష్టం అయితే జరగలేదు. కానీ ప్రమాద తీవ్రతను బట్టి చూస్తే అక్కడ యాక్సిడెంట్ ఘోరంగానే జరిగినట్టుగా అర్థమవుతుంది. ఇన్నోవా కారు పూర్తిగా ముందు భాగం నుజ్జునుజ్జైంది. అవతల వైపు రోడ్డు అవతల వైపు డివైడర్ని ఢీకొట్టి రోడ్డు అవతల వైపు వెళ్ళింది. ఏకంగా అక్కడ తిరిగి మళ్ళీ 2 కార్లను ఢీకొట్టిన పరిస్థితి. దీంతో పరిస్థితి కాస్త అక్కడ భయానకంగా కనిపిస్తోంది, భీతావహంగా కనిపిస్తోంది. వరుసగా 3 కార్లు ఢీకొట్టాయి, 3 గాయపడ్డట్టుగా తెలుస్తోంది. ఇంకా అదృష్టవశాత్తు ఎవరు అక్కడ ప్రాణాలతో బయటపడ్డారు, ఎవరికి ఏం కాని పరిస్థితి. కానీ తీవ్రంగా గాయపడ్డట్టుగా తెలుస్తుంది. ఒకసారి చూడండి, గ్రిల్ను ఢీకొట్టింది, సేఫ్టీ గ్రిల్ ఢీకొట్టింది అక్కడ మనం రోడ్డు అవతల వైపు. ఇంకా దారుణం జరిగి ఉండేది. కాస్త అది లేకపోతే పొలాలకు దూసుకెళ్ళి కారు పల్టీలు కొట్టేది. చాలా ప్రమాద తీవ్రత పెరుగుండేది. బట్ దాన్ని ఢీకొట్టి ఆగినప్పటికి కూడా ముందు భాగంలో ఉన్న వ్యక్తులు అదిగో అందులో ఎయిర్ బ్యాగ్స్ కూడా ఓపెన్ అయినట్టుగా మనకు అర్థమవుతుంది. కానీ ప్రమాద తీవ్రతను చూస్తే
ఏ రకంగా చోటు చేసుకుందో ప్రమాదం అనేది మనకు అర్థమవుతుంది. ఇదే ఇన్నోవా కారు రోడ్డు అవతల వైపు నుంచి చూడండి ఎంత పెద్ద డివైడరు, అవతల వైపు నుంచి యువతల వైపు వచ్చి ఎటువైపు వస్తున్నటువంటి కార్లను ఢీకొట్టిందంటే ఎంత వేగంతో వస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. బహుశా అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా అర్థమవుతుంది. ప్రాథమికంగా పోలీసులు కూడా అదే నిర్ధారించారు. ప్రస్తుతం పోలీసులు ఆ ప్రాంతాన్ని చేరుకొని రెస్క్యూ కొనసాగించారు. అక్కడటువంటి ఆ ప్రాంతాన్ని కూడా క్లియర్ చేసి ట్రాఫిక్ జామ్ని పూర్తిగా క్లియర్ చేశారు. కడప నుంచి నంద్యాల వైపు వస్తున్న ఇన్నోవా కారు రోడ్డు అవతల వైపు పడిపోవడంతో వరుసగా 3 కార్లు ఢీకొట్టి ఆ కార్లన్నీ కూడా పూర్తిగా నుజ్జునుజ్జైన పరిస్థితి కనబడుతుంది. ఎర్రగుంట్ల దగ్గర నిలిచిపోయిన ట్రాఫిక్ను ప్రస్తుతం పోలీసులు క్లియర్ చేశారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Ini